ఏవి మనవంటి వాడల్లో మాత్రం మనం రాజ్యం వెళ్తాను దానధర్మం చేస్తాను. తూర్పు వాడల్లో నా తమ్ముడు కురిసేన మహారాజు మాత్రం మన రాజ్యం పరిపాలన చేస్తాడు కానీ అచ్చగల్ల బుచ్చగల్ల జోగిని సన్యాసిని కొడతాడు. అది కొత్త ముచ్చట నానే ఇయ్యాల కాదు. వాడు మాత్రం బుద్ధిరిన కాడి నుంచి బుద్ధి నేర్చిన కాడి నుంచి మాత్రమే గట్లే చేస్తాడు. నేను చూస్తలేనా అది కొత్త ముచ్చట ఇప్పుడు చెప్తావా ముచ్చట ఎందుకొరకు కాదయ్యా చెప్పేటోడు లేక చెడిపోయిందట బుద్ధి. నీకు తమ్ముడైతే మన రాజ్యం లోపల ప్రజవారందరికీ తమ్ముడు కాదు. నీకు తమ్ముడైతే మన దేశం లోపల లోకులందరికీ తమ్ముడు కాదు. మరి ఏనాడు గనకనేమి తమ్ముడైనటోడు తప్పు చేస్తంటే తోడబుట్టినన్న ఉదయసేన మహారాజు ఉన్నాడు. చేసేటోనికి లేకున్నా చూసేటోనికి ఉండద్దా బుద్ధి అని లోకం పాట పాడతారు. అందుకొరకే నాదా చెప్పేటోడు లేక చెడిపోయిందట బుద్ధి. మీ తమ్ముడు క్రూరసేన మహారాజును రేపు ఉదయం కచ్చిరికాడికి వినిపించి 10 మంది లోపల బుద్ధి మాట చెప్పి దుశ్శాస్త్ర పాపుస్తోడి ముఖం మీదికెళ్ళి ఉడిపించినట్టు చెయ్యాలనే నాదో 10 మంది లోపల కాండ్రకిచ్చి ముఖం మీద ఉమ్మేయించినట్టు చెయ్యాలి నాదో. అట్లయితే మీ తమ్మునికి బుద్ధి వస్తుంది కావచ్చునే నాదో. సరేనమ్మా అని చెప్పి అరుగుల మీద మాత్రం మన భార్యతోడు సరే మంచి చూద్దాం తీయ అన్నాడు ఉదయసేన మహారాజు. మరి అప్పుడే చూడు పురసేనకి మంత్రి వాడు బయలుదేరిండా మరి ఇంటి ముందరికి వెళ్ళిపోతా అంటే పురసేన మా రాజు ముచ్చటి నచ్చింది. మా రాజు ముచ్చటికి ఇక్కడ ఎదుగొస్తాను అని గోడసాడుకుండి నా అనుకున్న ముచ్చటాన్ని నడు ఈ ముచ్చట కొంచెం మా రాజు చెప్పాను అని మంత్రి వాడి అనుకో మరి ఏమైందిరా ఇప్పుడే మాత్రం అన్నం చేస్తానని చెప్పినావు వెళ్ళిపోయినావు. అటు వేనావు ఇటు రానాచినావు తొందరనే ఇద్దరు తింటే తిన్నావురా అన్నం. ఇంటి వారు నా పెన్ను తయారు. అరే తయారంటే ఎట్లా తయారా నీ పెన్ను రానే వస్తాను కానీ నీళ్ళు ఉంటే బాత్రూమ్ పెడుతుంది. నిలబడి ఇటు 4 లోటలు ఇటు 4 లోట్లు పోసుకుని ఇంట్లో కచ్చిన పల్లె నిలబడి 4 ముక్కలు తెలియదు అంటే వచ్చినా ఇంటికాడ ఏం చెప్తానే అంతేనా విద్య ఇంటికాడ ఏం చేసుకో తిరుడు వచ్చాడు. సరే బిడ్డ మరి అటువంటి నీ పరిశీలన పట్టుకొని మాత్రమే మరి నీ లెక్క మీద కుర్చీ మీద నువ్వు కూర్చో. ఇక అయ్యా ఒక మాట అయ్యా ఏం మాట చెప్పురా. సాటు ముచ్చట్నది సాటు ముచ్చట సాటు ముచ్చట అంటే నా మంత్రివాడు నాకు ఏం ముచ్చట చెప్తాడో అనుకోని కురసేన మహారాజు అట్లా అన్నారా కుర్చీ మీద లేచి కురసేన మహారాజు మాత్రం ఇంట్లో వచ్చింది. నువ్వు ఇంటి వైపు మరి ఏనాడు మాత్రం కుర్చీ మీద కూర్చున్నాడు ఆ మంత్రి వాడు కురసేన మహారాజు కళ్ళ చూసిండు కాదు. కళ్ళని కావురా మదన మక్తి కానకు దగ్గర కొన్నాళ్ళు అన్నట్టు నేను కూర్చున్న సింహాసనం మీద నువ్వు కూర్చుంటావురా. అయ్యా నువ్వు లేచి నచ్చిన కదా కూర్చున్న వాళ్ళు కూర్చుండకుంటే కూర్చున్న కూర్చుంటా. నువ్వే కాదురా లేదు సాటు ముచ్చట రమ్మని చెప్తావు నేను లేచేసినందుకు కూర్చుంటావు. అయ్యా ఒక మాట అయ్యా మీ తల్లికి మీరు అందరూ అయ్యా తల్లికి ఎందరు తల్లికి మాత్రమే ఎందరు అంటే మరి నా అన్న మాత్రమే ఉదయసేన మహారాజు నా వదిన కమలదేవిరా మంత్రి అన్నంటే నా అన్న ఉదయసేన మహారాజు అగో నా తల్లిదండ్రి మరణమైపోతే తండ్రి లెక్క అన్ననైనా నన్ను కాదుకున్నాడు రా తండ్రి లెక్క తల్లి లేకున్నా గాని మంత్రి కొడుకో
కనకనేవి మా వదిన మారాని కమలదేవి కడుపుతోటి కన్న తల్లిలో దాదుకున్నది కనకున్న గాని కన్న కొడుకోల వెంచుకున్నది ఎన్ని తప్పులు చేసిన ఎన్ని నేరాలు చేసిన గాని మా అన్న చూసి చూడనట్టు పోతానురా మరి మాత్రమే అటువంటి నా అన్న ఉదయసేన మహారాజు నా పేరు పురసేన మహారాజు తల్లి గర్భసాన ఇద్దరం పుట్టినవురా నాకున్న బలం కాలే అయ్యో పురసేన రాజా అన్నంటే తన్నక తల్లి అన్నావు వాళ్ళంటే తన్నక తల్లి అన్నావు అయ్యా ఇక్కడ దంగమయ్య మన కత్తిరి కాడి కట్టి దంగమయ్య ప్రాణం వేసి కడే వారికి అనుకూల పెళ్లి చేసినాం మరి ఆ దంగమయ్యను మాత్రం గురించి చూసిందట ఇంటికి వచ్చి మేము అదితో చెప్తే ఆ దంగమయ్య చచ్చిపోయిన దంగమయ్యని లేపిర్రట మరి మీ అన్న కచ్చరికాచి ఇంటికి వచ్చినా మేము అదే మాట దొరికారా మనం దాని చెప్తాను మీ తమ్ముడు అని చెప్తాను నీకు తమ్ముడు అయితే అచ్చగాలకు తమ్ముడు కాదు నీకు తమ్ముడు అయితే పుచ్చగాలకు తమ్ముడు కాదు రేపు పొద్దుగాల మీ తమ్ముడిని కచ్చరికాడి పిలిపించి 10 పంచాలు పెట్టి 10 మంది ముందట ముఖం మీదకి వెళ్ళి సిగ్గులు అదేంటిరా చెప్పు తీసి చూపెడతాను ఇట్లా ఇవన్నీ అంటాను మీ అన్నతోటి అన్నది కానీ చెప్పాలి ముచ్చట కాలు చెప్పు తీసి ఇట్లా చూడతామని జీవిస్తాడు వాడు అరే ఇంకేమన్నారా మా కచ్చిరి గారిని పిలిపించి 10 మంది ముందట నోట కాండకి చూస్తాం అట్లా అన్నదని చెప్పు నువ్వు అడగండి అన్నతోటి అంటాను అయ్యా అనంగా నిన్న నీకింది మంత్రి అన్నప్పటికే ఈ ముచ్చట నీతో చెప్తానయ్యా అన్నదా అన్నయ్యా ఇన్నయ్యా అన్నయ్యవని అన్న ఉన్నాడు అన్నయ్యవని వదిన ఉన్నది ఎవడు అన్న ఎవడు తమ్ముడు పుట్టినాడు అన్నదమ్ములం ఆడుకున్నాడు అన్నదమ్ములం ఇప్పుడు అన్నదమ్ములం కాదు మేము కనుక మారాని కమలదేవి తల్లిగా తల్లి అనుకున్నా కానీ గసవాడు ముచ్చడం మా అన్నతోటి ఎప్పుడుతో రేపు పొద్దుగొడుక వరకు కనకలేవి మా అన్నను కరకర గొంతులు కోసి అన్న ప్రాణం తీసి వదిలను చేపట్టి పిల్లలు కనపోతే నా పేరు కులసేన మహారాజు కొన్నాడు రామో రామా మంత్రి వరంగల్ పట్నం వెళ్ళిపోయి మాత్రం ఒడ్డరి వాళ్ళు అందరిని తీసుకొని రాపో ఒడ్డరి వాళ్ళ మాత్రం తీసుకొని రాపో వరంగల్ పట్నం వెళ్ళిపోయి తీసుకురామంటావు తీసుకురాపో తీసుకొస్తానే నీ మాట వినకపోవడం భార్య నాకెంత పాపం సగం నీళ్ళు అట్టగాదయ్యా కొయ్యనుకో పాపం కోసినకి ఏం పాపం అయ్యా కోసినోడికి ఏం పాపం లేదు చూసిన పాపం సరే అయ్యా నువ్వన్న ప్రకారంగా వరంగల్ పోయి వరంగల్ కొట్టి తీసుకొస్తామా వెళ్ళిల్లు
తాతలు రాడా వచ్చినా వడ్డ కూడా వచ్చారు ఓ వడ్డాలు మొత్తరా వెళ్ళగారు మాట్లాడు పెళ్ళండి పెళ్ళండి నీ మాట నడుతుందా నీ పిల్ల మాట నడుస్తాను కాబట్టి ఏముందండి పిల్లలతో చెప్తాం అందుకే ఇంటి మీద కూర్చున్న మగవాడిని ఏమి లేదు ఆరా ఏముందయ్యా అందుకే నీ పిల్ల కొరకు వచ్చిన చెప్తాను వాడు మంచిగా అంటాడు అందుకే నీ పిల్లతో మంచిగా చెప్తున్నా ఓ వడ్రాదులారా మీకు కూడా అది మంచిగా తింటారు పాటరు ఇద్దరు చేసుకున్నా ఒక్కది కాదు ఇద్దరు చేసుకున్నా కలవగడమాట కానీ సరే అయినానికి మరి పిలువు నీకు వెళ్ళాలా నీకోసారి చెప్తాను పిల్లలు తింటారు పాటరు వాళ్ళు లేసు లేదు ఆట లేదు ఆట ఇక పిలుస్తాను పిలువు ఓ సమ్ము మీ ఒడ్డులే కానీ ఎరుకొలలో పక్కపండు వరకు అది మాకు అప్పింది అది మాకు అప్పింది ఇద్దరు మరి తింటారు పంటరుగా అసలు లేసు లేదు ఇక గలన పంటరు అంటలేరా అన్నం లేదు అన్నమా ఓలో సమ్ము ఓలో కరిక్రమ ఇద్దరు పంటది కదా ఊరు వస్తారా అన్నం వస్తారా నన్ను కరే కూడా నువ్వు అవుతా నాకు పోవచ్చు లేదా ఓలో సమ్ము వాళ్ళ అంజనే ఎట్లా ఇంత గట్లు అంటారు మళ్ళా వేడిక్రమా వేడంటే వరండా వచ్చింది బ్యాగులు వచ్చిందో అంటాను లేదన్నమాట ముందుగానే ఇంత కథ మంచిగా చెప్పాలని అయిపోయినాక ఇంతమంది 2 తెచ్చి పెట్టిండు రెండు తెచ్చిండు ఎవరు తాగేది వాళ్ళకే తెచ్చాడు ఆ బండి మీద 2 పెట్టిలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే నడతాయి ఇంకా చాలా వస్తానే అవి అయితే కానీ ఓల సమ్ము పెద్ద ఉన్నది పెద్ద కూడా అంటావు కుమా సూర్యక్రమ అంటే కుమేమో కత్యమో సూర్యులున్నది వాడిని వచ్చే సాడబోతా అన్నాడు ఇది బాత్రూమ్ ఆరేయా అన్న రిపేరింగ్ చేయించిన ఆవురా బాత్రూమ్ రిపేర్ చేయకపోతే చెప్పన బుద్ధి అంతా చెప్పన చేపిస్తాం నీకు అర్థమైతే నువ్వు సూర్యుతో వాయిగా సాడికరు అంటే మాకు కొద్ది మీ ఇంటి పక్కన మైలు ఉన్నాయి కదా మీ భాష మాకు అర్థమవుతుంది తోతాట పోసి దానికి అంత తేడా చెప్పమా నాన్న దాన్ని ఇందులో చూడ గుడిసెలకి ఎట్టాడో అది పెట్ట మీద పుల్ దాచినట్టు మనిషి కాదు ఆడిగానే అడిగితే ఉంటుంది మెల్లగా రావు తలుపులు పెట్టరా అన్న తలుపులు పెట్టిరా అంటే అగ్గు వస్తా నేను తుమ్మ తలుపులు వేసుకొచ్చి పెట్టి టేబుల్ వేస్తాను మొన్న తుప్ప 4 సిరుకులు పడ్డందుకు ఇంత తుబ్బే 3 సార్లు కింద దాన్ని ఒక్కసారి మీద తిత్తంది కొయ్యం వీళ్ళు అంజాలు వాడి వేసింది ఆ తలుపులో తమ్ముడు ముందుగా పెట్టినప్పుడు చేసినప్పుడు మంచిగా వచ్చేది అది ఏమంటే తన్ను మొదలు పెడితే 3 సార్లు అంటే వస్తుంది మేడం అది తలుపులనే చెప్పుకుంటాడు వాడిని చెప్పుకుంటాడు వాడిని సౌండ్ ఎక్కువ పెడతాడు అంతే
ఆ? ఇంకో పెళ్ళి రావు. ఉన్నది. అది అది వచ్చినప్పుడే వస్తుంది అది ఏంటనుకుంటాను ఇంకో పెళ్లి సారు మా సారు